ఓం यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयम् याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. సౌందర్య లహరి అధ్యయనం 62 శ్లోకాలు ముగిశాయి. ఈనాడు 63వ శ్లోకాన్ని అధ్యయనం చేసుకోబోతున్నాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. అద్భుతమైనటువంటి శ్లోకం రాబోతోంది. అందరం జాగ్రత్తగా ధ్యానం మోడ్లో ఉండి దానిని ఆస్వాదించి అందుకుందాం. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చంచుజడిమా అతస్తే శీతాంశోః అమృతలహరీరామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంక్షికధియా తవ వదన చంద్రస్య, నీ ముఖమనే చంద్రుని యొక్క స్మిత జ్యోత్స్నా జాలం, స్మిత చిరునవ్వు, చిరునవ్వు యొక్క జ్యోత్స్న, జ్యోత్స్న అంటే వెన్నెల, చిరునవ్వు వెన్నెల యొక్క జాలం, వెల్లువ, సమూహం ఎక్కడి నుంచి వచ్చింది? తవ వదన చంద్రస్య స్మిత జ్యోత్స్నా జాలం, నీ వదనము అంటే ముఖం అనేటటువంటి చంద్రుని యొక్క చిరునవ్వులనే వెన్నెలల సమూహాన్ని పిబతాం, త్రాగుతూ. ఎవరు తాగుతున్నారు? మనని త్రాగమని. అమ్మ తాలూకా వదన చంద్రస్య స్మిత జ్యోత్స్నజాలం భక్తులందరూ చక్కగా ఆస్వాదించండి. పాపం ఆ చకోరములు, చకోరాణం బాగా తాగాయి పాపం. అమ్మ యొక్క స్మిత జ్యోత్స్నజాలము అనేటటువంటి వదన చంద్రుని నుంచి వచ్చినటువంటి ఆ మధురిమను, ఆ అమృతాన్ని చకోరాణం ఆసీత్ అయినవి ఏమిటయ్యాయి?
అతిరసతయా ఓవర్ తీపి తాగేసాయి. ఆ ముఖ చంద్రాన్ని నుంచి వచ్చినటువంటి కాంతులు అమృతపు వెల్లువలు అత్యంత మాధుర్యాన్ని, అలౌకికమైన పారలౌకికమైన మాధుర్యాన్ని కలిగి ఉన్నాయి. ఆ మధురిమను బాగా ఆస్వాదించి వీటి యొక్క చంచు అంటే ముక్కులు అంటే నాలుకలు మొద్దుబారిపోయి జడిమా. చూడండి, ఎక్కువ తీపి తాగితే నోరు మొద్దుబారిపోతుంది ఒక్కొక్కసారి. కొన్ని కొన్ని వస్తువులు తింటే నోరు మొద్దుబారిపోయి తర్వాత మరి ఏ రుచి కొంతసేపు తెలియదు. అటువంటి స్థితిలో పడిపోయాయి పాపం. ఎక్కువగా ఈ వెన్నెల అనేటటువంటి అమ్మ ముఖం వెన్నెల అనే అమృతాన్ని తాగి తాగి ఈ చకోరములన్నీ కూడా అతిరసతయా ఓవర్ స్వీట్నెస్ వలన చెంచు ముక్కులు జడిమా. చెంచు అంటే ముక్కు, ముక్కులన్నీ ఇవైపోయాయి, మొద్దుబారిపోయాయి. అప్పుడు ఏం చేశాయి? అత అందువలన తే అవి ఎవరు? ఆ చకోరాలు శీతాంశోహ్ అంటే చంద్రుని యొక్క మామూలు చంద్రుడు వేరే ఉన్నాడుగా ఆకాశంలో, నీలి ఆకాశగత చంద్రుడు. ఆయన యొక్క అమృత లహరి, ఆయన చల్లటి కిరణాలు అనేటటువంటి ప్రవాహాన్ని ఆమ్ల రుచయ పులుపుగా ఉంటుందని తాగేయట. అమ్మ యొక్క ముఖవదన చంద్రుని యొక్క స్మితా జ్యోత్స్న జాలం అనేటటువంటిది అతిరసముగా అతి తీపిగా ఉంది. అతి తీపిగా ఉండి నోరు మొద్దుబారిపోయి చంద్రుని వల్ల కొంచెం పొలగా ఉంటుంది, అది తాగుదాంలే అని అటుపోయింది. చంద్రుని వల్ల ఎక్కడన్నా పొల్లగా ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు? అమ్మ యొక్క ముఖ చంద్రిక నుంచి వచ్చినటువంటి అమృతంతో కంపేర్ చేస్తే చంద్రుని వెన్నెల పులిపే మరి. అటువంటి పులుపును త్రాగడానికి పిబంతి తాగుతున్నాయి. ఎలా తాగుతున్నాయి? స్వచ్ఛందం, స్వేచ్ఛగా తాగుతున్నాయి. ఎప్పుడో సరే అబ్బే, నిశి నిశి ప్రతి రాత్రి భృశం కొంచెం కాదు, ఎక్కువగా తాగుతున్నాయి. ఏమని తాగుతున్నాయట? చంద్రుడి తాలూకా వెన్నెలని కాంచిక ధియా గంజి వలె, పులిసినటువంటి గంజి. ముందు రోజు గంజి అన్నం వార్చి ఆ గంజి తీసి దాన్ని కొంచెం పులియ పెడితే మర్నాటికి అది తరవాణి అంటాం. ఆ తరవాణి పుల్లగా ఉంటుంది. ఆ కాంచిక ధియ అంటే పులిచినటువంటి గంజి వలె ఆమ్ల రుచయ పులుపు రుచి కోసమని తాగుతున్నాయి. చూడండి, అందంగా రాశారు. అమ్మ, నీ వదన చంద్రుని యొక్క ఆ కాంతులు, నీ నవ్వినప్పుడు ఉన్నటువంటి ఆ చిరునవ్వులోని ఆ వెన్నెల కాంతుల యొక్క ప్రవాహము చకోరములు తాగి తాగి ఆ మాధుర్యాన్ని తట్టుకోలేక ముక్కులు ముద్దివరిపోయాయి. అంచేత అవి ఫర్ చేంజ్ ఏం చేస్తున్నాయి? అదిగో నిజం చంద్రుడు ఉన్నాడు ఆకాశంలో, ఆయన ఆయన దగ్గరకు వెళ్ళి కొంచెం చంద్రుడి వెన్నెలను తాగుదామే రండి, మరి ముక్కులు ఈ విధంగా మొద్దుబారిపోయి ఉన్నాం, అక్కడికి వెడితే కొంచెం పొలగా ఉంటుంది గంజిలాగా అని చంద్రుని వెన్నెలను నిశి నిశి స్వచ్ఛందం భృశం ఎక్కువగా పిబంతి త్రాగుతున్నాయి. కెన్ ఎనీ పోయట్ ఇమాజిన్ బెటర్ దాన్ దిస్ అబౌట్ ది స్మిత జ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతం? ఆలోచించండి. చకోరములు వెన్నెలను త్రాగుతాయి అనేది లోక ప్రసిద్ధి. ఆ లోక ప్రసిద్ధి అయినటువంటి విషయాన్ని తీసుకొని ఇక్కడ అత్యంత అద్భుతంగా కల్పన చేసి చూపిస్తున్నారు అయ్యవారు. పదచ్ఛేదం: స్మిత జ్యోత్స్నా జాలం తవ వదనచంద్రస్య పిబతాం చకోరాణం ఆసీత్ అతిరసతయా చంచు జడిమా. చంచు అంటే ముక్కు, జ్యోత్స్న అంటే వెన్నెల, అతిరసం అంటే ఓవర్ స్వీట్నెస్. అత అందువలన తే ఆ చాతకములు, ఆ చకోరములు శీతాంశో చంద్రుని అమృతలహరీ ఆమ్ల రుచయ పిబంతి. ఎలా పిబంతి? స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా పిబంతి.
పుల్లటి గంజి అనుకుని త్రాగుతున్నాయి. హే దేవి, తవ వదన చంద్రస్య స్మిత జ్యోత్స్నాజాలం పిబతాం చకోరాణం అతిరసతయా చంచుజడిమా ఆసీత్. ముక్కులన్నీ మొద్దుబారిపోయాయి. అంటే వాటి రుచి బాగా వెగటైపోయింది, మొద్దుబారిపోయింది. అత తే ఆమ్ల రుచయ, పులుపు రుచి కోసమని శీతాంశో, చంద్రుని యొక్క అమృతలహరి, ఆ అమృతమయమైనటువంటి ఆ వెన్నెల కిరణాలను, ఆ ప్రవాహాన్ని కాంచికధియా, పుల్లటి గంజి అనేటటువంటి భావంతో స్వచ్ఛందం, తమకు ఇష్టం వచ్చినంతసేపు నిశి నిశం, నిశి నిశి, ప్రతిదినం ప్రతి రాత్రి భృశం ఎక్కువగా పిబంతి తాగుతున్నవి కదా. పోయట్ శంకరాచార్యుల గారికి అనేక అనేక ప్రణామములు. తవ, నీ యొక్క వదన చంద్రస్య, ముఖమనే చంద్రుని యొక్క స్మిత జ్యోత్స్నా జాలం, స్మిత చిరునవ్వు అనే జ్యోత్స్న వెన్నెల యొక్క జాలం సమూహమును, వెల్లువను, పిబతాం త్రాగుచున్న, చకోరాణం చకోర పక్షులకు, అంటే వెన్నెల పక్షులకు, అతి రసతయా మిక్కిలి తీపి రసము వలన, చెంచు జడిమా ముక్కులు ముక్కులు మొద్దుబారి, వాని నాలుకలు రుచిని గ్రహించలేనంత అరుచి కలిగింది. ఆసీత్ కలిగినది. అత, ఆ కారణం వలన, తే ఆ చకోర పక్షులు, ఆమ్ల రుచయ పుల్లని రుచి యందు ఆసక్తి కలిగినవై, శీతాంశో చంద్రుని యొక్క అమృతలహరి, అమృత ప్రవాహమును, చంద్రుని వెన్నెలనే అమృతాన్ని, కాంచికధియా పులిసిన అన్నపు గంజి అనే భ్రాంతితో, స్వచ్ఛందం స్వేచ్ఛగా కావలసినంత, నిశి నిశి, గ్రామం గ్రామం అంటే ప్రతి గ్రామం, దినం దినం ప్రతిదినం, మనసి విచింతయ వారం వారం అంటే ప్రతిరోజు అని అర్థం. నిశి నిశి అంటే ప్రతి రాత్రి, యుగే యుగే సంభవామి, యుగే యుగే యుగమునందు యుగమునందు, ప్రతి యుగమునందు అని అర్థం. గ్రామం గ్రామం ప్రతి గ్రామం, నిశి నిశి ప్రతి రాత్రి యందు, భృశం అధికంగా, మిక్కిలిగా, పిబంతి త్రాగుచున్నవి. ప్లూరల్లో ఉంది పిబంతి. ప్రథమ విభక్తి సరి, ప్రథమ పురుష బహువచనం లట్లకారంలో పిబంతి. అవి ఎప్పుడలా తాగుతూనే ఉన్నాయి. ఓకే అమ్మా దేవి, నీ ముఖచంద్రుని నుండి ప్రసరించే చిరునవ్వనే వెన్నెల వెల్లువను చకోర పక్షులు బాగా త్రాగాయి, ఆస్వాదించాయి. చిరునవ్వు వెన్నెల అత్యంత మాధుర్యము, అలౌకికంగా ఉండడం చేత వాటి నాలుకలు మొద్దుబారిపోయి అరుచి లేక వెగటు కలిగింది. అబ్బా, చాలా తాగాం. అమ్మ తాలూకా ముఖము యొక్క వెన్నెలను, ఒళ్ళు మొద్దుబారిపోయాయి, ముక్కులన్నీ చంచు జడిమ అంచేత ఏదైనా పొలదేదా ఉందో చూడే, ఏదైనా తాగుదాం అని వాటిలో మాట్లాడుకున్నాయి. అందువలననే ఆ చకోరాలు పుల్లని పానీయం ఏదైనా త్రాగి, ఆ చిరునవ్వు వెనలను త్రాగుట వలన కలిగిన నోటి వెగటుదనాన్ని పోగొట్టుకొనదలిచినవి. ఆ ప్రయత్నంలో చకోర పక్షులు ప్రతి రాత్రి యందు ఆ చంద్రుని వెన్నెలను, అది తమ నోటికి రుచిని పుట్టించే పుల్లని గంజి అని భావించి అధికంగా త్రాగుతున్నాయి. దేవి ముఖచంద్రుని నుండి ప్రవహించే చిరునవ్వు వెన్నెల ముందు ఆహ్లాదకరమైన చంద్రుని వెన్నెల కూడా పుల్లనిదే, తీసికట్టే, సరిపడదు, సరిపోలదు అని భావం. వాట్ ఈస్ దిస్ చకోరా బర్డ్? లెట్ us learn a bit about that. This is the bird you can see in the picture on the left hand side. This chakora bird. In our legendary, we have chakora and chataka. చకోరా బర్డ్స్ అనేవి
వెన్నెలను త్రాగి బ్రతుకుతాయని ప్రసిద్ధి. చాతకములు వానమేఘం కోసం వెయిట్ చేసి ఆ వర్షపు నీళ్లను త్రాగి బతుకుతాయని ప్రసిద్ధి. చేతకాలు చేతక పక్షులే వెయిట్ చేస్తున్నారు వాన కోసం అంటారు. చకోరములు వెన్నెలలో ఆనందంగా ఉంటాయి. యాక్చువల్లీ అవి వెన్నెల రాత్రులందు ఈ చకోర పక్షులు అధికంగా సౌండ్ చేస్తూ, వాటికి బ్రీడింగ్ టైం ఆ టైంలో ఎక్కువ శబ్దాలు చేసుకుంటూ డిస్టర్బ్ చేస్తాయి మనుషులను. అందరూ అనుకుంటున్నారు ఈ వెన్నెలు తాగుతున్నాయి కావాలి, అందువల్లనే అన్నప్పుడు ఆ సౌండ్స్ వస్తున్నాయి అంటూ కల్పించారు. నిజంగా వెన్నెలను తాగేవి బతికేవి లేవు, కల్పనయే. అయినప్పటికీ అందమైన కల్పన. దిస్ ఇస్ ద గ్రీక్ ప్యాట్రిచ్. ప్యాట్రిచ్ అంటే చకోరా బర్డ్, సైంటిఫికలీ నోన్ యాజ్ ఎలక్టోరిస్ గ్రేషియా. It is a European bird native to the southern Europe, particularly in the mountainous and hilly regions. It is also seen very much in the Asian subcontinent. It is a type of rock partridge, a game bird in the Pheasant family, Pheasantid. Rock partridges are known for being vocal and territorial. బాగా గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఆ, అడవుల్లోనే కాకుండా మనుషులున్న చోట కూడా వస్తాయి. ఆఫెన్ రన్నింగ్ అవే ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లయింగ్. అవి ఎగరవు, మనం పరిగెట్టినట్టుగా పరిగెడుతూ ఉంటాయి నేల మీద. దే ఆర్ ఆల్సో గేమ్ బర్డ్స్. దట్ మీన్స్ హంటింగ్కి యూజ్ చేస్తారు. అండ్ వర్ హంటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, పర్టికులర్లీ ఇన్ గ్రీస్. సో ఇన్ సాంస్క్రిట్, the word chakora bird is a legendary bird described in our Hindu mythology. It is considered to be a partridge, most likely based on the chukar partridge. Chukar partridge is one variety of partridge. అందుకే chukar partridge chakora అయింది. In texts such as Murchakatikam, ఇట్ ఈస్ బిలీవ్డ్ టు ఫీడ్ ఆన్ ద మూన్ బీమ్స్. మృచ్చకటికం ఏమిటి? చాలా కవిత్వాలలో చకోరములు వెన్నెల పక్షులు, వెన్నెల పులుగులు, వెన్నెలను త్రాగి బతుకుతాయి అనేది లోక ప్రసిద్ధి. కల్పన మాత్రమే, బట్ అయినా లోక ప్రసిద్ధి అయిన అంశాన్ని తీసుకొని చకోరములు వెన్నెల తాగడం న్యాచురల్ కాబట్టి, అమ్మ ముఖము వెన్నెలకే వెన్నెల కాబట్టి అమ్మ ముఖమనే వెన్నెలను తాగి అతిరసము చేత, ఓవర్ స్వీట్నెస్ చేత ముక్కులు మొద్దుబారిపోయి చంద్రుడి గారి దగ్గరికి వెళ్ళి ఆ వెన్నెలను తాగాయి. అవి కొంచెం పుల్లగా ఉంది. ఎందుకు? అమ్మ ముఖంతో కంపేర్ చేస్తే ఏదైనా పుల్లనే మరి, అందుకని. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నది మన ధ్యానం? ఎక్కడున్నాం మనం? తల్లి యొక్క పెదవుల స్థానము, దంతాల స్థానంలో ఉన్నాము. పోయిన వారం చూశాం. ప్రకృత్యా రక్తాయ తవ సుదతి జంతశ్చదరుచే, ప్రకృత్యా రక్తాయా తవ సుదతి దంతశ్చదరుచే, ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. పవడాలనేటటువంటి కోరల్ రీఫ్స్ తీగలయి, ఆ తీగలకు పండ్లు పండితే ఒకవేళ వాటిని నీ పెదవులతో సామ్యం చెప్పవచ్చును. ఏమో, అచేతనమునైనటువంటి ఆ పగడములు చేతనములైనటువంటి పండ్లు, చెట్టు పండ్లు అయితే అప్పుడు కంపేర్ చేయొచ్చు. అది అవ్వదు కాబట్టి కంపేర్ లేదు. ఇంకొకటి ఏమిటున్నది? ప్రపంచంలో, లోకంలో ప్రసిద్ధమైనది బింబ పండు, దొండపండు. ఆ దొండపండుతో కంపేర్ చేద్దాం. నబింబం తద్బింబ ప్రతిఫలన రాగా తరుణిమం. అది వలన నీ శరీర కాంతి, నీ పెదవుల కాంతి యొక్క ప్రతిబింబం ఆ దొండపండు. అందుకే దానిని బింబఫలము అన్నారు. బింబం అంటే ప్రతిబింబం. కాబట్టి తులాం మధ్యారూఢం, కంపారిజన్కి నిలబడడానికి కథమివ నల చేత కలయ. సిగ్గుతో ఎందుకు తోక ముడుచుకోదు? ఎందుకు భయపడి పారిపోదు సిగ్గుతోని? అంటే అమ్మా, నీ పెదవుల కాంతి నీ పెదవుల కాంతితోనే పోల్చగలము. ఇది ఔపమ్య రహితము, ఉపమానము లేనిది. గగనం గగనాకారం, సాగర సాగరోపమ,
రామరావణ యుద్ధయో రామ రావణయోరేరివా అన్నట్టుగా ఔపమ్య రహితం. అక్కడున్నాం మనం తల్లి పెదవుల దగ్గర. ఈ పెదవుల గురించి ఇలా వర్ణిస్తూ ఉంటే ఈ అత్యంత భక్తుడైన శంకరాచార్యుల వారు ఆమెకు చిన్న నవ్వు వచ్చింది. అబ్బాయి, నీ వర్ణం చాలా బాగుందోయ్. ఆ, నా పెదాలకి ఉపమానమే లేదన్నావు కదూ అంటూ కొంచెం నవ్వింది పాపం. నవ్వేసరికల్లా ఇంక అంతే. ఆ చంద్రకాంతులు స్మిత జ్యోత్స్నాచాలం తవ వదన చంద్రస్య, నీ యొక్క ముఖము నుండి, ముఖమనే చంద్రుని నుండి వచ్చినటువంటి చల్లని ఆ చిరునవ్వు అనే వెన్నెల యొక్క వెలువ ఒక్కసారి పైకొచ్చి భగవత్పాదుల వారిని కప్పేసింది. ఆయన ఒక చకోరమైపోయారు. వెంటనే ఆ వెన్నెల ప్రసరించగానే ఆయన చకోరమైపోయి ఆ వెన్నెలను, ఆ అమృతపు వెలువను, అమ్మ ముఖచంద్రిక నుండి వచ్చిన దానిని త్రాగి 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 గొంతు నోరు మొద్దుబారిపోయాయి. ఎవరికి? అయ్యవారికే. అది చకోరముల మీద పెట్టి చకోరాణం పిబతాం చకోరాణం అతిరసతయా చయించు జడిమా అంటూ రాశారు. చంచు జడిమా అంటూ రాశారు. చెంచు అంటే ముక్కు. పక్షుల ముక్కులు మొద్దుబారిపోయి ఆ కొంచెం విచ్చుకున్న పెదవుల మాటున ఆ సుదతి కదా ఆమె. పోయినసారి నువ్వు చూశాం. సుదతి తవ దంతచ్ఛదరుచే అన్నాం. మంచి పలువరస కలిగినటువంటి తల్లి. ఆ దంతముల కాంతి ఎక్కడున్నాయి? తవ వదన చంద్రస్య, అమ్మా నీ వదనారవిందం అనేటటువంటి చంద్రుని యొక్క స్మిత చిరునవ్వు అనే జ్యోత్స్న వెన్నెలల జాలం వెల్లువ. ఒక కిరణం వెన్నెల కాదు, మల్టిపుల్ టీత్ ఉన్నాయి. మల్టిపుల్గా ఉంది ఆ కాంతి ప్రవాహం. వెల్లువలా ఉన్నది. అమ్మ ముఖచంద్రుని వెన్నెల వెల్లువను చకోరములు పిబతాం. ఎవరా చకోరములు? భక్తులైన వారందరూ ఆ చకోరములు. మీరు నేను కూడా తలుచుకుంటే ఆ భక్తిలో, ఆ అమ్మ యొక్క ముఖచంద్ర కాంతిలో నిమగ్నం కావలసినదే, మజ్జనం చేయవలసినదే, స్నానం ఆడవలసినదే. భగవత్పాదులు అందులో మునిగి ఈ శ్లోకాన్ని మనకు అందించారు. చకోరాణం అతిరసతయా. నెక్స్ట్ లైన్లో అమ్మ ముఖ చంద్రుని వెన్నెల వెల్లువను చకోరముల వంటి భక్తులందరూ తాగి తాగి అమ్మ రూపమే స్మితం. అమ్మ రూపమే చాలా స్మిత అంటే జెంటిల్ అని అర్థం. చాలా సుకుమారము, సౌందర్యము, సొగసుతో నిండినటువంటిది, సుందరము. అటువంటి ఆమె యొక్క చిరునవ్వు కూడా స్మితమే. అది వదన చంద్రిమ నుంచి వస్తుంది. వదనం అనేటటువంటి చంద్రునిలోనున్న స్మితము యొక్క వెలువ ఎలా ఉంటుంది? చంద్రుని వెన్నెల వెన్నెల ప్రవాహం లాగా ఉన్నది. అదే జ్యోత్స్న అని కిరణం చెప్పకుండా జ్యోత్స్నాజాలం, వెన్నెలల సమూహము, ముంచెత్తే వెన్నెలల వెల్లువ. ఒక్కసారి మనసులో అమ్మ యొక్క చక్కటి దర్హాస చిరునవ్వు అనేటటువంటి కాంతి నుంచి వచ్చిన వెన్నెల వెలువలలో మునిగి ఉన్నట్టుగా భావించి ధ్యానం చేసుకోండి. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చెంచుజడిమా. చకోరములు వెలుగు పులుగులు. పులుగు అంటే పక్షి. వెలుగు పులుగులు వెన్నెల త్రాగుతాయని లోక ప్రసిద్ధి. చకోరములు గ్రీక్ ప్యాట్రిడ్జ్ ఇప్పుడు చూశాం కదా బొమ్మ. చాతకాలు వానపక్షులు, చకోరాలు వెన్నెల పక్షులు. పిబతాం, అమ్మ చిరునవ్వు వెన్నెలను త్రాగి త్రాగి మొహం మొత్తిందంటామే. చూడండి, ఏదైనా ఓవర్గా స్వీట్లు పెట్టారనుకోండి, అతిరసము అన్నారు ఆయన. అతిరసము అంటే అరిష అంటాం మనం తెలుగులో.
తమిళ్లో దాన్నే అదిరసం, అదిరసం అంటారు. అది అతియే అది రసం. అదిరసం అంటే అరిసెలు. అరిసెలు ఒకటి కన్నా రెండు తినండి, ఒకటి ఎక్కువ మొహం మొత్తేస్తుంది, అంత స్వీట్గా ఉంటాయి. అంటే ఎక్కువ స్వీట్ కానీ తింటే ఎవరికైనా కొంచెం వెగటు పుడుతుంది, మొహం మొత్తినట్టుగా ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు ఆయన కూడా. పిబతాం చకోరాణం ఆసీత్ అతిరసతయా చంచు జడిమా. ఎక్కువగా తీపి తింటే నాలుక మొద్దు బారుతుంది, రుచి తెలియదు. చకోరాణం ఆసీత్, చకోరమునకు కలిగినది. ఏం కలిగినది? చంచు జడిమా అయింది. చెంచు అంటే ముక్కులు, జడిమా అంటే వెగటైపోవడం. చెంచు యాక్చువల్గా అలా రాయాలి. చెంచు, చ ఇంచ ఇంచు, చెంచు. బీక్, బిల్, బిఐఎల్ఎల్ బిల్ అంటే పక్షి ముక్కు. స్మితజ్యోత్సనను త్రాగి త్రాగి, పక్షి ముక్కులు అంటే ముక్కు ద్వారానే అవి త్రాగుతాయి కదా, అంచేత వాటి నోళ్ళు జడిమాసీత్, ముక్కులు, వాటి నాల్కలు మొద్దుబారిపోయినవి. అతి రసతయా, అతి మాధుర్యము వలన, రుచి మాంద్యము కల. రసం అంటే ఏమిటి? ఆహా, రసోవై సహ. రస అనే శబ్దానికి అర్థము పరబ్రహ్మమే. సామ అనే శబ్దానికి అర్థము పరబ్రహ్మమే. సమ అనే శబ్దానికి అర్థము పరబ్రహ్మమే. అతి రసతయా, ఆ పరబ్రహ్మం అనే భావనలో నిమగ్నులై బాగా మొద్దుబారిపోయింది. ఏమిటి మొద్దుబారిపోయాయి? సెన్సరీ అండ్ ఆర్గన్స్ అన్ని మొద్దుబారిపోయాయి. నాలుక ప్రతీక అంటే ఇంకా సెన్సరీ ఇన్పుట్స్తో వాళ్ళకి సంబంధం లేదు. అంటే సెన్సేషన్స్ అన్ని బండబారిపోయాయి. అంటే సెన్సరీ ఇన్పుట్సే లేవు. బాహ్య విషయేంద్రియ విషయేభ్య ఉపసంహృత కరణ, సమాహిత చిత్త, నిరంతర బ్రహ్మభావే ఓంకారే. అదే అతిరసతయ చయించు జడిమా ఆసీత్ చకోరాణం. తీపిపై వెగటు కలిగింది. తీపిపై వెగటు కలిగితే మీరేం చేస్తారు? అందుకే పులిహార, బొబ్బట్లు, ఆ? లేకపోతేనేమో మిక్స్చరు, మిఠాయి, మరొక హాట్ స్వీట్. ఉం? ఎందుకు? స్వీట్ నీకు తింటూ మధ్యలో హాట్ తింటుంటే, మళ్ళీ స్వీట్ తింటూ ఉంటే ఆ రుచి ఆల్టర్నేట్గా ఉండి మంచి అభిరుచిని కలిగిస్తుంది అని చెప్పడానికి కోసం. ఇప్పుడు ఇవి ఓన్లీ స్వీటే తాగుతున్నాయి పాపం. ఈ చకోరాలు అనుకోండి, భక్తులు అనుకోండి, ఓ పుల్లగా ఉంది, మరి పుల్లగా ఏదైనా కావాలి. స్వీట్ వల్ల మొహం మొత్తేసింది, వెకటైపోయింది నాలుక, మరి ఏదైనా పుల్లటి రుచి కావాలి. పుల్లటి వాసన వాటి కోసం వెతుకుతున్నారు. ఏదో చూడాలి మరి ఇప్పుడు. ఓవర్ స్వీట్నెస్, సర్ఫీట్ ఆఫ్ స్వీట్నెస్ అంటారు. సర్ఫీట్ ఆఫ్ స్వీట్నెస్ అంటే సర్ఫిట్. సర్ఫిట్ అంటే ఓవర్ ఓవర్ స్వీట్నెస్. నమ్నెస్ వచ్చేసింది. చూడండి, వేళ్ళు ఒక్కోసారి నమ్ముగా అయిపోతాయి. ఇలా చేపెట్టి పడుకుంటే మొద్దుగా అయిపోతాయి, సెన్సేషన్ తెలియదు. అలాగే ఓవర్ స్వీట్ వల్ల నాలుక మొద్దు పారిపోయింది. మనకు కూడా తీపి ఎక్కువగా తింటే వెగటు కలుగుతుంది, మొహం మొత్తింది అంటారు. వేరేదైనా ఇంకో రుచి తినాలని అనిపిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఏంటవుతుంది? రుచిపోతుంది, మొద్దు పారిపోతుంది. జ్వరం తగ్గిన వెంటనే నాకు ఏదైనా పుల్ల పుల్లగా ఏదైనా ఉంటే పెట్టవే అని అడుగుతాం. పుల్లటి వస్తువులపై మనస్సు పోతుంది. ఈ చకోరాలకు కూడా పాపం పుల్లటి వస్తువులు తినాలనిపించింది. ఎందుకు? స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ అతిరసతయా చెంచు జడిమా. లక్ష్యార్థం ఏమిటి ఈ డిస్క్రిప్షన్కి? అమ్మ చిరునవ్వును మించినటువంటి మధుర పదార్థము ప్రపంచమునందు సృష్టిలో లేదు అని అర్థం. అతస్తే, అత, ఈ కారణము వలన, తే అంటే ఆ భక్తులు, ఆ చకోర పక్షులు, సీతాంశో చంద్రుడు గారి
అమృత లహరి, అమృత ప్రవాహమును, ఆమ్ల రుచయ, పులుపు రుచిని కోరుకుంటున్నవై. ఫర్ చేంజ్, పులుపు పదార్థం ఎక్కడ దొరుకుతుంది చకోరములకు పాపం? వాటికి రోజు రాత్రి చంద్రుని వెన్నెల తాగడం అలవాటు. అందులో చకోర పక్షి అన్నది, చూడవే, ఇది ఎంత తీయగా ఉండి మన నాలికలు మొద్దు మారిపోయాయి. రోజు రాత్రి చంద్రుని వెన్నెల తాగుతున్నాం కదా, అది ఎంతో కంపేర్ చేస్తే పుల్లగా ఉన్నట్టుంది. ఒకసారి వెళ్ళి అది తాగి చూద్దాం, అప్పుడు కొంచెం గొంతు సరిపడుతుందేమో అని సజెస్ట్ చేసింది ఒక సీనియర్ జ్ఞాని పక్షి. ఆ పక్షి చెప్పినట్టుగా చకోరాలన్నీ చంద్రుడి గారి దగ్గరికి రాత్రి వెళ్ళాయి. చంద్రుని వెన్నెల అత్యంత ఆహ్లాదకరము, మధురము, అతి సున్నితము. ప్రపంచంలో సున్నితమైన స్పర్శ ఏదైనా ఉంటే వెన్నెల స్పర్శ. వెన్నెల ఆహ్లాదకరం, మధురం. అందుకే కవులందరూ కూడా మంచి సమయాన్ని వర్ణించినప్పుడు వెన్నెల రాత్రితో వర్ణిస్తారు. అందమైనటువంటి భామ యొక్క వదనార విందాన్ని వెన్నెలతో, చందమామతో పోలుస్తారు. ఎందుకు? అంత ఆహ్లాదకరమైనటువంటి వస్తువు మనకు సృష్టిలోనే లేదు. అటువంటి చంద్రుని వెన్నెల కూడా అమ్మ చిరునవ్వుతో సరిపోలిస్తే పుల్లన, తీపి కానే కాదు. మా అమ్మ ముఖం ఎంత తీపో, ఈ చంద్రుడు పొల్లన అన్నట్టుగా ఉందన్నమాట. సీతాంశో అమృత లహరి, చంద్రుని అమృత ప్రవాహం. పాపం అమృత ప్రవాహమే, కానీ తల్లి యొక్క వదనార విందము నుండి స్రవిస్తున్నటువంటి ఆ స్మిత జ్యోత్స్నాజాలంతో కంపేర్ చేస్తే తీసుకట్టే అంటే పుల్లని. చకోరములు వెన్నెలను ఆస్వాదించి జీవిస్తాయనేది లోక ప్రసిద్ధి. అమ్మవారి చిరునవ్వు వెన్నెలలు త్రాగి త్రాగి వెగటెక్కినటువంటి పులుగులు పులదనం కోసం అమృతమయమైన చంద్రుని వెన్నెలను త్రాగాయట. ఎంత అద్భుతమైన కల్పన! ఎందుకయ్యా చంద్రుని వెన్నెలను తాగుతున్నాయి ఈ చకోర పక్షులు అంటే, వాటి ముక్కులు నోళ్ళు మొద్దుబారిపోయాయి. అందువల్ల ఈ చంద్రుడి గారి దగ్గరికి వచ్చి పుల్లటి గంజి తాగినట్టుగా తాగుతున్నాయి. ఎందువల్ల మొద్దుబారిపోయాయి? అవి అమ్మవారితోనే ఉన్నాయి. అమ్మవారి ముఖ చంద్రము నుండి వచ్చినటువంటి స్మిత జ్యోత్స్నాజాలాన్ని త్రాగి 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 మత్తెక్కి అవి పూర్తిగా జడిమ పొంది ఉన్నాయి. అంటే అత్యంత భక్తుడైనటువంటి, అత్యంత ఆత్మతత్వంలో, అమ్మతత్వంలో నిమగ్నుడైనటువంటి వారికి అమ్మ యొక్క మధురిమను, అత్యంత అలౌకికమైనటువంటి మధురిమను ఆస్వాదిస్తూ ఆత్మభావంలో యోగి అంటామే, అందులో జీవితం గడుపుతున్న వారికి ప్రపంచంలోనున్న అన్ని వస్తువులు పుల్లనయే, ఇంక్లూడింగ్ ద చంద్ర. ద బెస్ట్ తీపి అండ్ సాఫ్ట్ జెంటిల్ స్పర్శ ఏది? చంద్రునిది. అదే పొల్లున. అంటే వాళ్ళు ఐహికమైనటువంటి భోగముల యందు విషయాసక్తిని చూపరు. ఈ ఇంద్రియముల యొక్క విషయముల యందు, ఇంద్రియార్థముల యందు, కర్మల యందు కూడా వాడు ఆశ చూపరు అని చెప్పడం. అమ్మవారి చిరునవ్వు తీపిదనానికి చంద్రుని వెన్నెల తీసి కట్టు. చెంచు జడిమా, జిహ్వలకు మాంద్యము, మొద్దుబారిపోయాయి. ఎందువలన? అతి రసతయా, అరుచి కలిగింది. దానికి విరుగుడు చంద్రుని వెన్నెల ఆమ్ల రుచి. అంటే ఎవరైతే పరమాత్మ యొక్క ఆత్మతత్వంలో నిమగ్నుడై 24 గంటలు నిరంతరము ఆనందాన్ని అనుభవించడానికి ఇష్టపడరో, అది వెగటు చెందినట్టుగా భావిస్తారో, వాళ్ళు బహిర్ముఖులై ప్రపంచంలో ఉన్న విషయాలలో సుఖాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ వెళతారు అనేటటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి అర్థం. చకోరములు పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియ. చకోరములు పిబంతి స్వచ్ఛందం,
పులుపు తనివి తీరా త్రాగుతున్నవి. స్వచ్ఛందం అంటే వాటికి ఇష్టం వచ్చినంత, కావలసినంత, తనివి తీరా, ఇంకొకరి ప్రమేయం లేకుండానే స్వచ్ఛందంగానే త్రాగుతున్నాయి. చకోరాలు, పులుపు. పులుపు అంటే వరల్డ్లీ లైఫ్. ఈ వరల్డ్లీ లైఫ్లో పడి ఆత్మజ్ఞానంలో లేని వాళ్ళు వేర్వేరు రుచులను అభిలషిస్తూ వాటిని తనివి తీరా వాళ్ళంతటా వాళ్ళే పడిపోతున్నారు ఇందులోని. ఎవరు వాళ్ళని ఇందులోకి త్రొయ్యటం లేదు. ఈ కర్మ మార్గంలోని, ఈ ఇంద్రియ వ్యాపారాలలోనూ ఎవరు వాళ్ళని చొప్పించటం లేదు. స్వచ్ఛందంగానే పడిపోతున్నారు. భృశం, యాడ్వర్బ్, టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అని అర్థం. భృశం అంటే అతితరాం. అంటే అతి అంటేనే ఎక్కువ, అతితరం అంటే కంపారిటివ్ డిగ్రీ, అతివేలం అన్నదే అర్థం. భృశం అన్న అతితరాం, అతివేలం. నిశి నిశి, ప్రతి రాత్రి. ఎప్పుడైనా విరామం ఇస్తున్నారా ఈ ఐహిక విషయాల నుంచి? అబ్బే, ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతిరోజు. రాత్రి అంటే డే అని అర్థం. ప్రతి దినము అనే అర్థంలో ఎక్కువగా భృశం, టూ మచ్గా, వెరీ మచ్గా, స్వచ్ఛందం, స్వేచ్ఛగా, తమకు తాముగా, లిమిట్లెస్గా, కావలసినంతగా ఐహిక భోగాలలో పడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఆత్మజ్ఞానం బోధిస్తా ఉంటే వెగటనిపించింది. ఆ, ముద్దు బయరిపోయింది వాడు బుర్ర. అంటే వాడు నాలుకలంటే మన మనస్సు. మనస్సు దాన్ని పని చేయలే. కాబట్టి బయటకు వచ్చి ఇక్కడేదో బాగుంది దానికన్నా అనుకుంటూ, వెతుక్కుంటూ, లిమిట్లెస్గా, స్వచ్ఛందంగా, నిశి నిశి, ఎప్పుడూ భృశం, ఎక్కువగా, పిబంతి, త్రాగుతున్నవి. చకోరాల మీద పెట్టి అన్యాపదేశంగా మనకు బోధిస్తున్నారు. మీరందరూ అలాగే ఉన్నారురా బాబు. చకోర పక్షుల్లాగా ఈ ఐహిక భోగాలలో పడి మునిగి తేలుతున్నారు. ఆత్మజ్ఞానం మీకు వెగటే మరి అంటున్నారు. కాంచికధియా, కాంచికం అంటే గంజి అంటాం కదా. అదే కాంచిక అన్నదే గంజి అయింది తెలుగులో. దానికి దట్ ఈస్ కాల్డ్ ఏ తద్భవం. అంటే కాంచిక నుంచి పుట్టినటువంటి పదము తద్భవము, తత్సమము, తద్భవము. తత్సమం అంటే దానికి ఈక్వలెంట్ తెలుగు వర్డ్. ఆమ్లా ఉందనుకోండి, పుల్లని అనేటువంటి, ఆమ్లా అనేదానికి తత్సమము పుల్లని. తద్భవము కాంచిక అంటే గంజి అనేటటువంటిది. కాంచిక ధియా అనే భావనతో. ఇది నీచోపమేమీ కాదు. నీచోపమం అంటే పనికిరాని దాంతో, నీచమైన దానితో, హేయమైన దానితో ఉపమించి చెప్పడాన్ని నీచోపమం. పులుపు అనేది ఒక రుచి. అన్ని షడ్రుచులలో పులుపు ఒక రుచి. పులుపు ఏమి తీపి కంటే తక్కువ ఎక్కువ అనడానికి లేదు. పులుపు రుచి పులుపుదే, తీపి రుచి తీపిదే. చేత పులుపు నీచోపమం అనడానికి చెప్పడానికి ఏమీ లేదు. కాంచికము అన్నపు గంజి, పులియబెట్టిన గంజి. తరవాణి, చిన్నప్పుడు తరవాణి అన్నం తిని వెళ్ళిన వాళ్లకు, అలాంటి వాళ్ళకు తెలుస్తుంది తరవాణి విలువ ఏమిటో. చకోరములు నోటి అరుచిపోవడానికి వెన్నెలను పొల్లనని ఇష్టపడి ప్రతి రాత్రి తాగుతున్నాయి. ఏదో ఓ స్పూన తాగే అబ్బెబే, భృశం మిక్కిలిగా ఈ ఇంద్రియ వ్యాపారాలలో, మనోబుద్ధి అహంకార చిత్తాల యొక్క ద్వంద్వాలలో, ఈ పుల్లని రకరకాల రాగద్వేషాలలో ఎక్కువగా పడి ఉన్నారు అని చెప్పడానికి భృశం. లక్ష్యార్థం ఏమిటి? శ్రీదేవి యొక్క మందహాస కాంతులు అత్యంత మధురములు. చంద్రకిరణములు సాపేక్షికంగా చూస్తే పుల్లనివి. అంటే వ్యంగ్యము, నహి నింద న్యాయం. చంద్రుని నిందించడానికి కాదు ఇక్కడ. శ్రీదేవి అనేది పరతత్వం అనుకుంటే, పరతత్వం అత్యంత ఆనందదాయకము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దానితో సాపేక్షంగా చేసి చూస్తే ఉపలక్షణంగా చెప్పబడినటువంటి చంద్రుని యొక్క కిరణాలు, ప్రపంచంలో ఉన్న సకల సృష్టి కూడా
తీసి కట్టే పుల్లనివే అంటూ వ్యంగ్యంగా చెప్పడం. వేదాంత విశేషాలు చాలా చెప్పాను ఇప్పటికే. వేదాంత విశేషాలు ఇంకా ఉన్నాయి. అమ్మ వదన చంద్రమ వేరు, గగనగత చంద్రమ వేరు అని చూస్తే ఈ భేదం. ఎవరైతే అలా చూడలేదో, అతిరసము ఆమ్లము అనే ద్వంద్వము ఒకటిగా చూసే వాళ్ళకు ఇది అతిరసము, చాలా బాగుంది, తీగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది చేదుగా ఉంది అనే అనుభవాలను క్లాసిఫై చేసి నానాత్వంగా చూసే వాళ్ళకు ఎప్పుడూ నానాత్వమే. ఒకటిగా చూసే వాళ్ళకు ఎక్కువ స్వీట్గా ఉంటే ఓ స్పూన్ తింటారు, పులుపుగా ఉంటారు రుచి బాగా పక్కన పెడతారు. కానీ దాని మీద రియాక్ట్ అవ్వరు. అటువంటి దానినే ఇక్కడ పోషిస్తున్నారు. సృష్టిగా చూస్తే ద్వంద్వము, నానాత్వము. ఈశ్వరుడుగా దర్శిస్తే ఒకటే తత్వం. చంద్రజ్యోత్స్నకు ఆధారం ఏమిటి? చంద్రుడికి వెన్నెల ఎవరిచ్చారు? ఆ ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైన అందమైనటువంటి ఆ ప్రకృతిలో అత్యంత అందమైన చందమామకు ఆ అందాన్ని ఎవరు ఇచ్చారు? అమ్మ స్మిత జ్యోత్స్నయే కదా. నత్ర సూర్యోభాతి నక్షత్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం ఇన్క్లూడింగ్ చంద్రమా విభాతి. ఆ కాంతిలోనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అది లేకపోతే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్తు ఇవన్నీ కూడా ప్రకాశించవు. యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఏదైతే ఆదిత్యుని యందు వెలుగొలుతున్న తేజస్సు గలదు, యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం, ఈ ప్రపంచాన్నంతటినీ వెలిగిస్తున్నటువంటి ఆ సూర్యుని తేజస్సు. యశ్చంద్రమసి, ఏది చంద్రుని ఎందున్నదో, యచ్చాగ్నౌ, ఏది అగ్ని ఎందున్నదో, తత్తేజ, ఆ ప్రకాశము, విద్ధి మామకం. చంద్రజ్యోత్స్నకు ఆధారం ఏమిటి? అమ్మ యొక్క జ్యోత్స్నయే చంద్రజ్యోత్స్న. చకోరములు, శీతాంశుడు, ఆమ్లము, కాంచికము, అతిరసము, పిబతాం, జడిమ, ఈ పదాలన్నీ నానాత్వంలోనే. ఏకత్వంలో చకోరాలు లేవు, శర్మ లేడు, శీతాంశుడు లేడు, ఆమ్లం లేదు, కాంచికం లేదు, పిబతం లేదు, జడిమ లేదు, అతిరసం లేదు, అధ్యయనం భారతే అధ్యయనం కూడా లేదు. ఇవన్నీ వ్యవహారంలోనే ఈ నానాత్వము, ఈ హెచ్చు తగ్గులు. బోధన ఏమిటి? హెచ్చు తగ్గులు ఉండే తీరుతాయి, వాటిని దాటు, వాటి వైపు చూడకు. వీటన్నిటిలోనున్న ఏకత్వాన్నే దర్శించు. నానాత్వమే మృత్యువు, ఏకత్వమే అమృతము, మోక్షం. పారమార్థికంగా అమ్మయే అన్నిటికీ అధిష్టానము. అధిష్టాన చైతన్యము, అధిష్టాన సాక్ష్య చైతన్యము, అనుసూత్యము, అధిష్టానము, ఆధారము, లేకపోతే ఆయతనం, అన్ని ఒక్కటే. మిగతావన్నీ ప్రతిబింబములే. ఏతదన్యః ఆర్తం, మిగతాదంతా ఓన్లీ వేస్ట్. దట్ ఈజ్ అన్యదార్థం, నల్ అండ్ వాయిడ్. జగత్ సృష్టియే ఒక కల్పన. చకోరము వెన్నెల త్రాగుట కల్పనలో మరొక కల్పన. ఈ సృష్టి ఒక కల్పన, అందులో చకోరాలు. ఆ చకోరాలు మళ్ళీ వెన్నెలు తాగుతున్నాయి, అవి తాగి తినవు కదా వెన్నెలు, తింటున్నాయని మరో కల్పన. కల్పనలో కల్పన. ఇది ఎలా ఉందంటే, ఒక ఆయన స్వప్నంలో ఒక ఇంద్రజాలాన్ని చూశాడు. స్వప్నేంద్రజాలము అంటారు దాన్ని. ఓకే. స్వీట్ ఆర్ ద యూసెస్ ఆఫ్ అడ్వర్సిటీ, షేక్స్పియర్స్ యాజ్ యూ లైక్ ఇట్ అనే డ్రామాలో ఆయన అంటారు. స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ.
అంటే ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తే అనుభవ సమయంలో అది ఫలించినప్పుడు చక్కని స్వీట్నెస్సే అవుతుంది. నేను కాన్వర్సే చెప్పారు. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం. విషయము ఇంద్రియము కలిసినప్పుడు ఏది తీయగా ఉన్నది అనిపిస్తుందో పరిణామే విషం. ద ఎండ్ రిజల్ట్ ఈస్ వెరీ పాయిజనస్. ద అదర్ వే రౌండ్. ఏదైనా ఒక అనుభవము ఆత్మజ్ఞానాన్ని పొందడము సకలము నుంచి దూరంగా ఉండడము కొంచెం నాది కాదు అనేటటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము కొంచెం కఠినంగానే ఉన్నా నేను ఈ యొక్క పరమార్థము అత్యంత ఆనందదాయకమైన పరబ్రహ్మతత్వాన్ని పొందడము. స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ. అమ్మ వదన చంద్రుని తీపిదనము అధికంగా ఆస్వాదించడమే మోక్షం. అదే మోక్షం. దానినే బోధిస్తున్నారు. ఇక్కడి చకోరాలు ఆమ్లము కాంచికధియ పిబతము శీతాంశుడు ఈ కల్పన అంతా మనకి ఈ కల్పన నుంచి బయటకు రమ్మని చెప్పడానికి. చూడండి, జగన్మాత వదన చంద్రమను నీలి గగన స్థిత చంద్రమతో సరిపోల్చడానికి ఒక టేబుల్ వేసాం. సరిపోల్చొచ్చా? సరిపోల్చడానికి వీలు పడుతుందా? అనుపమానమైన దానిని, ఔపమ్యరహితమైన దానిని ఈ ఆబ్జెక్ట్స్తో ఫిజికల్ వరల్డ్తో కంపేర్ చేయగలమా? చేయలేము. కానీ బోధనార్థం తెలుసుకోవడం కోసం జగన్మాత వదన చంద్రమ నిత్యము సత్యము త్రికాల అబాధ్యం. నీలగగన స్థిత చంద్రమ ఆగమ అపాయి. ఒక వచ్చిపోతుంది, పొద్దునుండదు, రాత్రి వస్తుంది. అనిత్యము, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. జగన్మాత వదన చంద్రమ స్వయం ప్రకాశము, అది బింబస్థానము. ఇది నీలగగన చంద్రమ పరతంత్రము, ప్రతిబింబము, కళంకితము, మచ్చ ఉన్నది. అమ్మవదన చంద్రమ పూర్ణము, నిష్కలము, వృద్ధిక్షయాలు లేవు. ఈ చంద్రుడికి షోడశ కళా సహితము. ఓనాడు జీరోలో ఉంటాడు, నెక్స్ట్ డే ఒకటి అంటాడు, నెక్స్ట్ డే 2 పార్ట్స్, తర్వాత 16 పార్ట్స్. స వృద్ధి క్షయము. గగన చంద్రమ అమ్మ వదన చంద్రమ అరూపం, అగ్రాహ్యం, అలక్ష్యం, అచింత్యం. నీలిగగన స్థిత చంద్రమ సాకారం, సగుణం. ఒక్కొక్కసారి మేఘాలు వస్తే ఆచ్ఛాదితం అయిపోతుంది. వర్షం నాడు కనబడడు. సూర్యుడు వస్తే ఈయన కనబడడు. గ్రహణ కాలంలో కనబడడు. ఈయన ప్రాబ్లమ్స్. మనోవాగతీతం అమ్మవదన చంద్రమ అది శుద్ధం, ఏకం, అద్వయం. ఇది మనోరంజకమే కానీ మనసుతో తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన మనసు చాలా విచారంగా ఉందనుకోండి. ఇంట్లో ఏదో జరగరాని జరిగింది. పున్నమి చంద్రుడు వచ్చారు, శరత్కాలం చంద్రుడు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారా? చేయలేరు. అంటే చంద్రుని వెన్నెలను ఎంజాయ్ చేసే శక్తి మనసు సరిగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయగలరు. మనసు వికలంగా ఉంటే ఎంజాయ్ చేయలేరు. సరైనటువంటి అట్మాస్ఫియర్ లేకపోతే చంద్రుడే ఒక శాపం అవుతాడు. కానీ అమ్మ ముఖం అట్లా కాదు. ఎటువంటి అనుభవాలు అక్కర్లేకుండానే స్వచ్ఛందంగానే ఆనందాన్ని ఇస్తుంది. పారమార్థికం, అనుపమము, అనుపమానము. అది ద్రష్ట. నీలగగన స్థిత చంద్రుడు వ్యావహారికము, సృష్టి లోపల ఉన్నది. ఇది దృశ్యము. దృశ్యం అంటే నశ్యము. తెలుస్తూనే ఉంది ఆయన గారి సంగతి మనకి. ఇవి పోలిక చెప్పరానటువంటి దానిని పోలిక చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం. ఒక కంపారిటివ్ టేబుల్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్. బట్ ఇన్ఫ్యాక్ట్ వీ కెనాట్ కంపేర్ అని చెప్పడమే దీని తాత్పర్యం. అలంకార విశేషాలు ఏమిటి? స్మితజ్యోత్స్నాపానం చేత కొంచెం నాలుకలు మొద్దుబారిపోయాయి. ఎక్కడైనా వెన్నెలలో కూర్చుని వెన్నెలను ఆస్వాదిస్తే నాలుక మొద్దుబారుతుందండి. ఏదైనా తింటే ఒకవేళ అవ్వచ్చు. కానీ ఏదైతే వీలు పడదో అది వీలు పడినట్టు చెప్పడం అనే దాన్ని అతిశయ ఉక్తి. అతిశయోక్తి. అతిరసతయా చంచు జడిమా ఆమ్ల రుచి. ఏదైనా అధికంగా తీపిగా అయిపోయి ఆ నాలుకలు మొద్దుబారితే
పులుపుని కోరుకోవడము వేరే ఆల్టర్నేటివ్ రుచిని కోరుకోవడం అనేది స్వభావం. అది అందరం కోరుకుంటాం. అది స్వభావోక్తి అలంకారం. స్మితజ్యోత్స్న పాన జింహామాద్యాలకి సంబంధం లేదు. స్మితజ్యోత్స్న పానానికి జింహ మాంద్యం పొందడానికి ఎటువంటి సంబంధము లేదు. అతిశయోక్తితో చెప్పేశారు. ఆ సంబంధం లేని దానిని చెప్పడాన్ని అనన్వయ అలంకారం అంటారు. అన్వయించలేము, కానీ అనన్వయాన్ని ఒక అలంకారంగా అన్వయించి అతిశయోక్తిగా చెప్తున్నారు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రము అన్నారు. అంటే నీ యొక్క ముఖం అనేటటువంటి చంద్రుని అందున్న ఆ చిరునవ్వు అనే వెన్నెలల వెల్లువ అంటున్నారు. అంటే ముఖాన్ని చంద్రుడని రూపించారు. ఓకే. ఆ చక్కటి చిరునవ్వును వెనెల వెలువ అని రూపించారు. రెండు రూపక అలంకారాలు ఒకే చోట పెట్టారు. ముఖాన్ని చంద్రుడు అన్నారు, చిరునవ్వునేమో వెన్నెల అన్నారు. అంటే డబుల్ రూపకం ఒకే చోట వచ్చింది. వదన స్మిత జ్యోత్స్నాజాలం అతిరసం అన్నారు. అంటే లోకోత్తరమైనటువంటి తీపి. వదన స్మిత జ్యోత్స్నాజాలం అంటే ముఖములోనున్నటువంటి చిరునవ్వు అనే వెనెల కాంతి అతిరసం, అతిశయోక్తి అలంకారం. శీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ. శీతాంశుని యొక్క అమృత కిరణములు పుల్లగా ఎక్కడుంటాయండి? ఉండవు. సీతాంశుని యొక్క అమృత కిరణములు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఇంకా చెప్పాలంటే తీయదనాన్ని కలిగిస్తాయి, కానీ అవి పుల్లగా ఉండనే ఉండవు. కానీ పుల్లగా ఉన్నాయి అన్నారు. అంటే వ్యతిరేక అలంకారం. శ్వేత జ్యోత్స్నాజాలం అన్నారు. జాలం అంటే సమూహము, వెల్లువ, వెన్నెల నోటి తాలూకా పలువరుస నుంచి వచ్చినటువంటి కాంతి. అది ఎంత కాంతి ఉంటుంది, ఎంత అలౌకికమైనటువంటి భావన అయినా అది ఒక వెల్లువ ప్రవాహంలో ఎలా ఉంటుంది? అతిశయోక్తి మరొకటి. ఇన్ని రకాల అలంకారాలు ఉండడం వలన సంశ్లిష్ట అలంకార సంశ్లిష్టం అంటారు. తవవదన చంద్రకాంతి చకోరపానం అంటే నీ యొక్క ముఖమనే వదనమునందు ఉన్నటువంటి చంద్రుని యొక్క కాంతి చకోరాలు తాగుతున్నాయి అన్నారు. అది అతిశయోక్తే. ఇటువంటి దానిని ధన అతిశయోక్తి అంటే అతిశయోక్తి కన్నా అతిశయోక్తి అంట. చకోరాణమాసీత్ చంచు జడిమా అంటే చకోరములకు నోళ్ళు మొద్దుబారిపోయాయి అని చెప్పడం ఉత్ప్రేక్షాలంకారం. వాటి యందు అవి నిమగ్నమై ఉండడం వలన నోళ్ళు మొద్దుబారాయి, నాలుకలు మొద్దుబారిపోయాయి, వెగటు చెందాయి అని ఉత్ప్రేక్ష అధికంగా ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం. చంద్రిక కౌముది పొల్లని గంజి అట. వెన్నెల ఎక్కడుంది, గంజి ఎక్కడుంది? వెన్నెల తత్వానికి గంజి తత్వానికి ఏమైనా సంబంధం ఉందా? భ్రాంతి మత అలంకారము అంటే ఒక భ్రాంతిగా చెప్తున్నారు కాబట్టి భ్రాంతిమత్ అలంకారం. వదనస్మిత జ్యోత్స్నాజాలం శీతాంశ అమృతలహరి అని సంబోధించారు. వదనస్మిత జ్యోత్స్నాజాలం తల్లిది ఎవరు చూడలేరు, చూడలేం, చూడడానికి వీలు పడదు. వస్తువు కాదు అంటే పరోక్షము కాదు, అపరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు. సీతాంశుని అమృతలహరి ప్రత్యక్షం. అంటే ప్రత్యక్షమైనటువంటి వస్తువును, మనకు తెలిసిన అనుభవంలో ఉన్న వస్తువును మనకు తెలియనటువంటి అలౌకికమైన పారలౌకికమైన దానితో పోల్చి చెప్తే కావ్యలింగాలం కాదు. ఇంకా ఎన్నున్నాయో గురుగారు కాడు పట్టుకుంటే ఆయనే చెప్తారు. రే సరే, చాలా తక్కువ ఇవి. ప్రతి మాట ఒక అలంకారమే అమ్మకు. స్మిత జ్యోత్స్నాజాలం స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చంచు జడిమా.
అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. అతస్తే సీతాంశోర్ అమృతలహరీర్ ఆమ్లరుచయ పిబంతి. అటువంటి పారమార్థికమైన ఆత్మతత్వాన్ని ఆస్వాదించి నిరంతరానందాన్ని పొందకుండా లౌకికమైనటువంటి అందాలకు రుచుల కోసం పాకులాడి పరిగెట్టి నిమగ్నులై ప్రజలంతా తమ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇచ్చినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవడం లేదు అంటూ ఒక్కసారి గుచ్చి చూపిస్తున్నారు. ఆయనకు అనేక అనేక ప్రణామములు. ఇంతటితో ఈనాటి అధ్యయనం ముగిసినది. ఎవరికైనా సందేహాలు స్పందనలు ఉంటే చక్కగా మాట్లాడవచ్చును. ఇది కూడా చాలా చాలా బాగుంది సార్. అంటే ఇందులో మీరు అదే అంటే మామూలుగా అయితే లౌకికమైన అర్థం అయితే వస్తుంది, అలా కాకుండా ఆ దీన్ని లౌకిక అర్థం అందరికీ తెలుస్తుందండి, అది కాకుండా అక్కర్లేదు. అందుకే ప్రత్యేకమైన అర్థం తీసుకుని బయటికి తీసుకొచ్చి చూపించారే, దాంతో చాలా బాగుంది అన్నమాట. అంటే ఏం లేదు, పరతత్వాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడకుండా బయట ఇంద్రియాల అనుభవాలు వెంట రోజు రోజు వెళ్తుంటారు, ప్రతిరోజును. అది చెప్పారు. ఆ మాట నిజంగా చాలా, అది నాకు అర్థమైంది. అంటే నా మాటల్లో రాసుకున్నాను నేను, మీరు చెప్తుంటేను తొందరలో అని చెప్తాను. స్మితజ్యోత్స్నా పానం చేత నోరు మొద్దుబారిపోయింది. నోరు ముగ్గు వారిపోయింది. ఎక్కడైనా వెన్నెలైనా తాగలరా? తాగలేరు. తాగలేం, తాగలేదు. దానివల్ల నోరు మొద్దుబారిపోతుందా? పోదు. కాబట్టి అతిశయ ఉక్తి. అతిశయోక్తం, అదే అతిశయోక్తి చెప్పారు. అతిరసతయా ఉమ్, చంచు జడిమా ఆమ్ల రుచి. ఉమ్, ఎక్కడైనా నోరుగా ఎక్కువగా ఏదైనా స్వీట్ తింటే నోరుగా కొంచెం మొద్దుబారిపోవడము, వేరే రుచిని కోరుకోవడం, అది స్వభావం. అది స్వభావం. ఉమ్. స్వభావోక్తి. స్వభావం అది మన స్వభావం కదా. అది చూడండి, అవును. ఏదైనా ఎక్కువ ఉంటే కొంచెం ఏదైనా ఆక ఉంటే మరి నోటికి అవును. రుచి లేకుండా ఉంది అంటాం. అవును. అంటే ఉమ్, అంటే మరి మొద్దుబారిపోయినట్టుంటే కొంచెం ఏదైనా రుచిగా పుల్లగా కారంగా కావాలని కోరుకోవడం స్వభావం. స్మితజ్యోత్స్నాపానము జింహా మాంద్యానికి సంబంధమే లేదు. ఉమ్. స్మితజ్యోత్స్నాపానం ఎక్కడుంది? జిహ వచ్చి అదే మాంద్యానికి పొందడం ఎక్కడుంది? ఇంటికి ఏమిటి దానికి పోలిక చెప్పడానికి సంబంధం సంబంధమే లేని లేదు దాన్ని కానీ. సంబంధం ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి అనన్వయ ఉమ్, అలంకారం. ఉమ్, స్మితజ్యోత్స్న జాలం తవ వదన చంద్రం అన్నారు. అంటే ఉమ్, వదనాన్ని చంద్రుడు అన్నారు, నవ్వునేమో వెన్నెల అన్నారు. రెండు రూపక అలంకారాలు పెట్టారు. నా చిరునవ్వుని వెన్నెలతోనూ ముఖముని ఉమ్, చంద్రుడితోనూ రూపిస్తున్నారు. కాబట్టి డబుల్ రూపకం ఉన్నది అక్కడ. ఉమ్, వదన స్మిత జ్యోత్స్న జాలం అన్నారు. అంటే నవ్వు అనేటటువంటిది ఎక్కడైనా వెన్నెలను పుట్టిస్తుందా? ఎంత అలౌకికంగా ఉన్నా కూడా అది మళ్ళీ వెల్లువలా ఉంటుందా? అది మళ్ళీ ఉమ్. అతిరసంగా ఉంటుందా? అంత ఓవర్ స్వీట్గా ఉంటుందా? ఇదంతా వదనంలో ఉంటుందా? అంటే అతిశయోక్తి అలంకారం. సీతాంశు బాగుంది. అమృతలహరి ఆమ్ల రుచయ. చంద్రుని వెన్నెల ఆహ్లాదంగా ఆనందంగా మధురంగా ఉంటుంది, కానీ ఎక్కడైనా పుల్లగా ఉంటుందా? వ్యతిరేక అలంకారం అది. మరి ఆ స్మిత జ్యోత్స్నాజాలం అన్నారు, సమూహము వెలువ అంటున్నారు. మళ్ళీ అది ఒక అతిశయోక్తి. వదన చంద్రకాంతి చకోరపానం చేస్తున్నాయి అంటే వదనం అన్న చంద్రుని యొక్క కాంతిని చకోరములు, చకోరాలు అసలు ఏవి పానం చేయవు, చకోరాలు పానం చేసి బతకవు. అదే ఓ కల్పన. అటువంటి కల్పనను తీసుకొచ్చి వదన చంద్రుని తాగుతున్నాయి అంటూ ధనత అతిశయోక్తి, ఓవర్ అతిశయోక్తి చెప్తారు. చకోరాణం ఆసీత్ చెంచు జడిమా. అంటే చకోరములు పొందినవి చాలా మొద్దుబారిపోయాయి, వాటి గొంతుకులు అనడంలో ఉత్ప్రేక్ష అలంకారం. చంద్రికా కౌముది పుల్లని గంజి అన్నారు. వెన్నెల వచ్చి పుల్లగా ఉందన్నారు. భ్రాంతిమత అలంకారం. అలా ఉండదు ఎక్కడ. వదనస్మిత జ్యోత్స్నాజాలం సీతాంశూర్ అమృతలహరి అన్నారు. అమృత రసం ఉన్నటువంటి సీతాంశుని యొక్క చల్లని చంద్రకిరణాలు ప్రత్యక్షం.
వదన స్మిత జ్యోత్స్న జాలం తల్లిది అప్రత్యక్షం, పరోక్షం కాదు, ప్రత్యక్షం కాదు. అది తెలియదు. తెలిసిన దానిని తెలియని దానితో సమర్థించడాన్ని కావ్యలింగ అలంకారం అంటారు. ఆ, నిత్యము సత్యము పేర్లు కూడా చాలా త్రికాలాబాధ్యమైనటువంటి తత్వం ఉమ్, ఇది. ఈ ఉమ్, కల్పిత తత్వం ఆగమపాయ అనిత్యము ఉమ్, ఆబ్జెక్ట్. చంద్రుడు అనంటే ఉమ్, ఏదో ఒకటి, ఏ ఆబ్జెక్ట్ అదే అనండి. ఏదైనా ఒక స్వయం ఆబ్జెక్ట్. ప్రకాశము బింబస్థానము, చంద్రుడు అనే ఉపలక్షణమే. ఈ అవును. పరతంత్రము ప్రతిబింబము కళంకితం, అది నిష్కలం. అందులో అందులో ఉమ్, ఏ విధమైన మలినము లేదు. పూర్ణము ఉమ్, నిష్కళము, వృద్ధిక్షయాలు లేవు అక్కడ. ఇక్కడ ఉమ్, 16 కళలతో ఉన్నాడు చంద్రుడు, వృద్ధిక్షయాలు కలిగి ఉన్నాడు. అరూపం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అతత్వం. ఇది సాకారం సగుణం. ఆచ్ఛాదనం అయిపోతుంది. మేఘం వస్తే కప్పడిపోతుంది, గ్రహణం వస్తే కప్పడిపోతుంది, వానగా ఉంటే ఉమ్, కప్పడిపోతుంది. ఇది మనం చూడకపోతే మనకు తెలియదు. అటువంటిది ఆచ్ఛాదనంతో ఉంది, అంటే అజ్ఞానంతో చేరి ఉన్నది అని చెప్పారు. అదే మనోవాగతీతం శుద్ధం ఏకం అద్వయం. ఇది మనోరంజకమే కానీ అనేకం. ఈ ఉమ్, అనేకంలోనే మనోరంజకంగా ఉంటాయి. మనసు బాగుంటే చంద్రుడు మనకి నచ్చుతాడు. మనసు బాగులేకపోతే చంద్రుడు వెగటుగా ఉంటాడు. ఎప్పుడూ ఒకలా ఉండదు. ఇంకేదంటే వికారి ఉంది ఇక్కడ. పారమార్థికము అనుపమానము, అది ద్రష్ట, దాని సాక్ష్యంలోనే, సాక్షిత, దాని యొక్క ప్రమేయంలోనే అన్నీ జరుగుతున్నాయి. అది అంతర్లీనమైనటువంటి అనుసూచ్యమైనటువంటి ద్రష్ట లేక అధిష్టాన చైతన్యం. ఇది సృష్టిలో ఉన్నది చంద్రుడు, దృశ్యం అంటూ చెప్పు.